కామెంట్లు చూస్తే ఇంట్లో మా భార్య నాకు బువ్వ పెట్టే పరిస్థితి లేదు, ఎందుకు నీకు ఈ అవసరం అనే కాడికి వచ్చింది. ఏది పడితే యూట్యూబ్లలో వాడు పెట్టే కామెంట్లు ఎవలా అని చెక్ చేస్తే లాస్ట్కు ఇది కాంగ్రెస్ బ్యాచ్, ఒకవైపు బీజేపీ బ్యాచ్. సరే పాడుకుందాం మీ అందరి కోసం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. రాగాలు తీసిన రైతన్న నేడు గాయాల పాలాయనే. నిజానికి మీ అందరికి చేతులెత్తి దండం పెట్టాలి. ఎంత గొప్పగా అంటే సమస్య ఎక్కడ ఉంటుందో పాట బరాబర్ అక్కడ ఉంటది. ఉంటదా ఉండదా? అందుకనే చేసినాం. ఇది రైతు సమస్య, ఇది రైతులకు న్యాయం జరగాలి. అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, మీరు ఎవరు ఏమైనా చేసుకోండి కానీ రైతులకు యూరియా ఇవ్వాలనే ఒక గొప్ప ఉద్దేశంతో ఈ పాట చేయడం జరిగింది. రాగాలు తీసిన రైతన్న నేడు గాయాల పాలాయనే. కేసీఆర్ గారి ప్రభుత్వంలో రైతు రాగాలు తీస్తూ నాగలి పట్టినటువంటి సందర్భం ఉన్నది. కానీ రేవంత్ రెడ్డి పుణ్యమాని, కాంగ్రెస్ పుణ్యమాని ఒప్పుకున్న రైతు బంధు లేదు, ఇస్తా అన్నటువంటి రైతు బీమా లేదు, ఇస్తా అన్నటువంటి 2 లక్షల రుణమాఫీ లేదు, పైగా యూరియా బస్తాలు వచ్చినటువంటి అమ్ముకునే పరిస్థితి. అందుకనే రాగాలు తీసిన రైతన్న నేడు గాయాల పాలాయనే. రాజోలే బతికిన రైతన్న నేడు దారిలే నోడాయనే. రాగాలు తీసిన రైతన్న నేడు గాయాల పాలాయనే. రాజోలే బతికిన రైతన్న నేడు దారిలే నోడాయనే. నాడు పచ్చాని పల్లెల్లో నిలబడ్డ తీరు నిలిచిన రైతన్న, పచ్చాని పైరుల్లో నిలబడ్డ తీరు నిలిచిన రైతన్న. వాడిపోయి నేడు రాలిపోతున్నాడు ఎవ్వరి పాపమన్నా, వాడిపోయి నేడు రాలిపోతున్నాడు ఎవ్వరి పాపమన్నా. దేశానికే తిండి వెంటటి రైతు చేతులెత్తి వేడుకుంటుండు నేడు, చేతులెత్తి వేడుకుంటుండు నేడు. ఒక్క యూరియా బత్త కోసం హరిగోసలు పడుతున్నాడు, తన పంటను బతికించగా అయ్యో తండాట పడుతున్నాడు. ఒక్క యూరియా బత్త కోసం హరిగోసలు పడుతున్నాడు, తన పంటను బతికించగా అయ్యో తండాట పడుతున్నాడు. రాగాలు తీసిన రైతన్న నేడు గాయాల పాలాయనే. ఒక్క నిమిషం. ఈ రాగాలు తీసిన రైతుకు వచ్చిందా అన్న? కొద్దిగా రామన్న వెహికల్ వచ్చింది, జర్ర వెహికల్స్ తీయాల ప్లీజ్. కొద్దిగా రామన్న త్వరలో రాబోతున్నాడు కాబట్టి ఇప్పుడు వచ్చిన వెహికల్స్ వెళ్ళిపోవాలి. ఎలా వచ్చిన వెహికల్స్ అలా బ్యాక్ వెళ్ళిపోవాలి. ఎలా వచ్చిన వెహికల్స్ అలా డ్రైవర్స్ మీరు కోఆపరేట్ చేయండి. రామన్న ఇప్పుడే అంబేద్కర్ చౌక్ దాటాడు, అంబేద్కర్ చౌక్ దగ్గర రామన్న ఉన్నాడు. ఈ వెహికల్స్ అన్ని వెనక్కి వెళ్ళిపోవాలి, ప్రతి వెహికల్ వెనక్కి వెళ్ళిపోవాలండి. ఇప్పుడు వచ్చిన వెహికల్స్ అన్ని అలాగే బ్యాక్ రివర్స్ వెళ్ళిపోండి. ఓకే. నమ్మించి ముంచినారే రైతులు నరకాన్ని పెడుతున్నారే, నమ్మించి ముంచినారే రైతులు నరకాన్ని దూపుతుండే. వందల హామీలనిచ్చినారే ఎంత వేదన పెడుతున్నారే, వందల హామీలనిచ్చినారే ఎంత వేదన పెడుతున్నారే. బోనసు అంటూ బోనసు అంటూ అలివిగాని వందలమ్మ బోనసు అంటూ భరోసా అంటూ అలవిగాని మాటలమ్మ. ఒక్క యూరియా బత్త కోసం హరిగోసలు పెడుతున్నారో, తన పంటను బతికించగా అయ్యో తండాట పడుతున్నాడో. ఒక యూరియా బత్త కోసం హరిగోసలు పడుతున్నారు, తన పంటను బతికించగా అయ్యో తండాట పడుతున్నారు. రాగాలు తీసి
థ్యాంక్ యూ. ఇప్పుడు తమ్ముడు బంజారా విజయ్, మీ అందరికీ తెలుసు గువ్వల బాలరాజు గారు ఉన్నప్పుడు తను అనేక పాటలు చేసిండు. బాలరాజు అటుపోయినా నేను బరాబర్ గులాబీ పార్టీ వైపే ఉంటా అని తమ్ముడు మళ్ళొకసారి వేదిక మీదకి వచ్చిండు. దయచేసి ఇది కేవలం ప్రెస్ వాళ్ళకే, వేరే వాళ్ళు ఎవ్వరు రావద్దండి. కేవలం ప్రెస్ మాత్రమే, ప్రెస్ వాళ్ళ కోసమే ఇచ్చాం కాబట్టి ప్రెస్ కాని వాళ్ళు దయచేసి మీరు గౌరవం ఇవ్వాలి. ప్రెస్ లేకపోతే మన ఏ ప్రోగ్రాం ముందుకు జరగదు. ఇది కేవలం ప్రెస్ వాళ్ళ కోసం వేసిన చైర్లు. దయచేసి ప్రెస్ వాళ్ళు కాకుండా ఎవ్వరు ఉండకూడదండి. అన్న దయచేసి మీరు ఇక్కడ నిలబడ్డ వాళ్లకు వెనకున్నోళ్ళు గోల పెడతారు. మీరు కూర్చోరన్నా కూర్చోరి, లేకపోతే యువతల వైపు వచ్చి ఇలా కూర్చోండి. లేకపోతే రండి అన్న, వస్తున్నాయి చైర్లు వస్తున్నాయి. రండి. తమ్ముడు గులాబీల జెండలే పాట బంజారాలో వాడడానికి తమ్ముడు విజయ్ మన ముందుకు వచ్చిండు. విజయ్ గట్టిగా చప్పట్లతోటి స్వాగతం తెలపాల్సిందిగా కోరుతున్నాం. మీ అచ్చంపేట బిడ్డనే, బంజారాలో అనేక మంచి మంచి పాటలు చేసినటువంటి తమ్ముడు విజయ్కి మీ అందరి ఆశీర్వాదంతో చప్పట్లతో స్వాగతం తెలపాల్సిందిగా కోరుతున్నాం. హలో. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, రామన్న గారి నాయకత్వం. అన్న మీ అందరికి చేతులు ఉన్నాయి కదా? ఉన్నాయా? చేతులు ఉన్నోళ్ళు లేపుర్రి, లేనోళ్ళు ఏమొద్దే. చేతులు ఉన్నోళ్ళే లేపుర్రి. జై తెలంగాణ, జై తెలంగాణ. అచ్చంపేట గడ్డ మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా ఎగరేస్తాం కేసీఆర్ గులాబీ జెండా, జనం గుండెల నిండా ఎగరేస్తామా. మీకు తెలుసు ఇంతకు ముందు ఎలక్షన్ లో ఊరూరు తిరిగి పాటలు పాడి మన గులాబీ జెండాను ఎగరేస్తాం కోసం మన కేసీఆర్ గారి నాయకత్వం వర్తిల్లాలి. మన గోల బాలరాజు ఉన్నప్పుడు నేను ఊరూరు తిరిగి నేనే పాటలు పాడి నేనే మాటలు మాట్లాడి కష్టపడ్డోళ్ళం మనమంతా. అవునా కాదా? ఈ రోజు ఒక్కళ్ళు పార్టీ వీడిపోయినంత మాత్రాన మనం పోతామా? పోయే రక్తమా? ఇది కేసీఆర్ గారు నింపిన రక్తము, ఈ గులాబీ జెండా. కేసీఆర్ రామన్న ఉన్నన్ని రోజులు మన గులాబీ జెండా ఈ అచ్చంపేట గడ్డ మీద ఎగరలాడుతూనే ఉంటుంది. అవునా కదా? అవునన్నలు ఒక్కసారి చేతులెత్తి జై కేసీఆర్. అచ్చంపేట గడ్డ మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా ఎగిరేస్తాం కేసీఆర్ గులాబీ జెండా, జనం గుండెల నిండా. చలో అచ్చంపేట గడ్డ మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా ఎగరేద్దాం కేసీఆర్ గులాబీ జెండా, జనం గుండెల నిండా. అచ్చంపేట గడ్డ మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా ఎగిరేద్దాం కేటీఆర్ గులాబీ జెండా, జనం గుండెల నిండా. అచ్చంపేట గడ్డ మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా ఎగరేద్దాం కేసీఆర్ గులాబీ జెండా, జనం గుండెల నిండా. అచ్చంపేట గడ్డ మీద, అచ్చంపేట గడ్డ మీద, లింగాల గడ్డ మీద, అమ్రాబాదు గడ్డ మీద, పదరాల గడ్డ మీద, ఉప్పునుంతల గడ్డ మీద. అచ్చంపేట గడ్డ మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా ఎగిరేద్దాం కేసీఆర్ గులాబీ జెండా, జనం గుండెల నిండా. అచ్చంపేట గడ్డ మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా ఎగరేద్దాం గులాబీ జెండా, జనం గుండెల నిండా. అచ్చంపేట గడ్డ మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా ఎగిరేద్దాం కేటీఆర్ గులాబీ జెండా, ప్రజల గుండెల నిండా. ఓహో గడ్డ మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా ఎగరేద్దాం కేసీఆర్ గులాబీ జెండా, జనం గుండెల నిండా. ఎగిరేద్దాం కేసీఆర్ గులాబీ జెండా, జనం గుండెల నిండా. ఎగరేద్దాం కేసీఆర్ గులాబీ జెండా, జనం గుండెల నిండా. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. అన్న జై తెలంగాణ, జై తెలంగాణ. నిన్న అన్నా దయచేసి అర్థం చేసుకోరి. అన్నా దయచేసి స్టేజ్ మీద ఎంత మేరకైతే కుర్చీలు ఉన్నాయో మిగతా వాళ్ళు దయచేసి వెనక్కి పోయి నిలబడండి. కాకపోతే కానీ ఎక్కడ పడితే అక్కడ కుర్చీల మధ్యలో నిలబడకండి. వచ్చే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. రామన్నతోటి చాలా మంది రాష్ట్ర నాయకులందరూ చాలా మంది వేదిక మీదకి వస్తారు కాబట్టి కొద్దిగా అర్థం చేసుకోవాలని కోరుతున్నాం. అదేవిధంగా ఇది ఎంట్రీ కాబట్టి ఇక్కడ వెహికల్స్ జామ్ చేసిరు. కొద్దిగా వెహికల్స్ ని క్లియర్ చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుతున్నామన్నా. ఎండి కాజా
తుమ్మంపేట గారిని వేదిక మీదకి రావాల్సిందిగా పేరు పేరున కోరుతున్నాం. రామన్న మరికొద్ది సేపట్లో వేదిక వద్దకు రాబోతున్నాడు. దయచేసి మీరందరూ తడుస్తే మాకు బాధ అయితే దయచేసి ఇక్కడ రాండి అందరు. దయచేసి ఎవరు కూడా ఇక్కడ ఉండొద్దు. రామన్న వస్తున్నాడు, దయచేసి అందరు సహకరించాలి. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై కేసీఆర్, జై జై కేసీఆర్, జై కేసీఆర్, జై జై కేసీఆర్. మరికొద్ది సేపట్లో అన్న దయచేసి ఆ వెహికల్స్ ఏమున్నా వెనక్కి పంపించాలి ప్లీజ్. ఎంట్రీ దగ్గర ఉన్న ఏ ఒక్క వెహికల్ కూడా ఉండొద్దు. ఇక్కడ కూడా చాలా వెహికల్స్ ఉన్నాయన్న, దయచేసి ఎవరి అయినా కూడా కొద్దిగా వెనక్కి తీసుకెళ్లవలసిందిగా కోరుతున్నాం. మరికొద్ది సేపట్లో రామన్న వేదిక వద్దకు రాబోతున్నాడు. పాట పాడతావా? చలో. జూనియర్ కేసీఆర్ గారు వచ్చారు. ఆహా సారే కావాలంటున్నారే, తెలంగాణ పల్లెలల్లా మల్లకారే రావాలంటున్నారే, తెలంగాణ తెలంగాణ పల్లెల జనం బిడ్డ మన కేసీఆర్ సారే చల్ సారే చల్ కావాలంటున్నారే, తెలంగాణ పేరు నా పేరు కే సుదీప్ కుమార్. నా పేరు కాలే సుదీప్ కుమార్. ఎవరు? గాజరా. ఈ చిన్నోనికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే పాటకు ఎంత పవర్ ఉంటుందో, ఆ పాడే దాంట్లో ఎంత కష్టం ఉంటుందో మాకు తెలుసు. కానీ ఎక్కడ కూడా తడబడలేదు, ఎక్కడ కూడా అదరలేదు, బెదరలేదు. కేసీఆర్ మీద ఎంత గుండెల నిండా ప్రేమ ఉంటే పట్టుబట్టి గిక్కడ దాకా వచ్చిండు. గిక్కడ దాకా ఈ స్టేజ్ మీద దాకా వాళ్ళందరినీ నెట్టుకుంటూ రావడం అంటే మామూలు ముచ్చట. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో సెక్యూరిటీ వాళ్ళు దయచేసి సహకరించాలి. అందరినీ రావద్దు. స్టేజ్ లిమిట్ దాటిపోయింది. దయచేసి స్టేజ్ లిమిట్ దాటిపోయింది, అర్థం చేసుకోవాలి. యువకులు ఎవరైనా ఉంటే సహకరించాలి. దయచేసి కిందికి వచ్చి రామన్నను స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాం. పెద్దలకు స్టేజ్ మీద అచ్చంపేటలు మొత్తం దిగారి, వేరే వాళ్ళు చూసుకుంటారు. ఓన్లీ అచ్చంపేటలు మొత్తం కిందికి దిగారి. స్టేజ్ మీద అచ్చంపేటలు మొత్తం కింద దిగారు, వేరే మండలాలు కూర్చుంటారు. అచ్చంపేట కాన్స్టిట్యూన్స్ అందరు కిందికి దిగండి. వేరే మండలాలలో ఇలా సీట్ల కూర్చుంటారు. దిగండి అందరు.
అరే ఏందా ఇది? ఏం మనలో కింద ఉన్నారు కొట్లాడుతున్నారు? వేరే మండలంలోకి వచ్చి చాలా తక్కువ కాబట్టి ఇక్కడ ఎంతమంది ఉన్నామో రామన్నతో పాటు అంతే మంది వస్తున్నారు కాబట్టి కొద్దిగా పెద్ద మనసుతోటి అర్థం చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటూ ఇప్పుడు కల్వకుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ విజయన్న తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి అన్న స్వతహాగా కళాకారుడు నుంచి నాయకుడు అయిండు. అన్నకు గట్టిగా చప్పట్లతోటి అన్న ఒక పాట పాడుతాని ముందుకు వచ్చి స్వాగతం తెలపాల్సిందిగా కోరుతున్నాం. డైరెక్ట్ పాటలోకి వెళ్ళిపోతాం. రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు జై భీమ్, బీసీ బంధుకు యగనాం, ప్రజాపాలన మోసం. రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు జై భీమ్, 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 బీసీ బంధుకు యగనాం, ప్రజాపాలన మోసం. బీసీ బంధుకు యగనాం, ప్రజాపాలన మోసం. చెయ్యలేదు రుణమాఫీ, రైతు నెత్తిన పెట్టిండ్రు టోపీ, చెయ్యలేదు రుణమాఫీ, రైతు నెత్తిన పెట్టిండ్రు టోపీ, 6 గ్యారెంటీలకు అందలం, 420 హామీలు మంగళం. రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు జై భీమ్, రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు జై భీమ్, రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు జై భీమ్. హైడ్రా పేరుతో డ్రామాలాడి కూలగొట్టిండ్రు పేదల ఇండ్లు, కూలగొట్టిండ్రు పేదల ఇల్లు, కూలగొట్టిండ్రు పేదల ఇల్లు, పక్క రాష్ట్రాల ఎలక్షన్లకు లక్షన్లు యమ జోరుగా చేసి, కలెక్షన్లు యమ జోరుగా చేసి, కలెక్షన్లు యమ జోరుగా చేసి, కుప్పలు కుప్పలు పోగేసిండ్రు, కప్పం ఢిల్లీకి కట్టేసిండ్రు. రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు జై భీమ్, రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు జై భీమ్. కాళేశ్వరమును బదనాం చేసి ఎండబెట్టిండ్రు మన ప్రాజెక్టులు, ఎండబెట్టిండ్రు మన ప్రాజెక్టులు, ఎండబెట్టిండ్రు మన ప్రాజెక్టులు, మనక చల్రకు భజన చేస్తుండ్రు ఆంధ్రబాబు గాని పాలేగాళ్ళు, ఆంధ్రబాబు గని పాలేగాలు, ఆంధ్రబాబు గని పాలేగాలు, వలసలు మళ్ళీ శురువు, వలసలు మళ్ళీ శురువు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు. రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు జై భీమ్, రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు జై భీమ్. పాలింతలకు బంధు పెట్టిండ్రు కేసీఆర్ పిల్లల కిట్లు, కేసీఆర్